అరే మియా కహా హై హమారా అమితాబ్ బచ్చన్ లంబూ ఎక్కడ ఉన్నాయి? నాగు లేడు సార్, బద్రీనాథ్ ఋషికేశో. ఎందుకు కానీ మీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు? వాడు ఎలాగో మీ డబ్బు తిరిగి ఇవ్వలేడు. అచ్చా, అందుకే మేము ఇస్తాయి. ఇది నాగుకి ఇచ్చేయండి. మళ్ళీ అప్ప? అసలు మా నాగు గురించి ఎవరుకుంటున్నారు సార్? అరే తక్దీర్ వాలా హై సాలా, ముకద్దర్ కా సికందర్, కిస్మత్ కా బాద్షా. అరే భయ్యా, రేపు ఆంటీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. ఉస్కే బాద్ 3 కోట్లు జేబులో తోస్తాడు. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా, జబ్ ప్యార్ కియా తో. ఇంత డబ్బు ఎక్కడరా? లాటరీ గాని కొట్టారా? లాటరీ కాదురా, జాక్ పాట్ కొట్టింది నువ్వేగా. నమస్కారం సార్. 3 కోట్లు 3 కోట్లు. అవును, ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండాల్సింది పోయి ఈ సమాధిలో కూర్చున్నావేంట్రా? ఏసీ రూమ్ లో ఆంటీ పక్కన ఉండేది కుక్క పిల్ల కదరా. ఆ కుక్క ప్లేస్ లో ఈ కుక్క వెళ్తుందేమో. ఏంట్రా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు? పఠాన్ బార్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పలేదు. చూస్తూ ఉండండి, ఆంటీని త్వరలో ఎలా పెళ్లి చేసుకుంటాను. బాబా, ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు. వదిలితే పిల్లల్ని కూడా కనిసేస్తున్నావే. నీకెందుకురా అంత కడుపుమంట? అదేమన్నా నీ పెళ్ళావా ప్రేయసా? ఆంటీ అందరికీ ఆంటీయే. రేయ్, చేతనైతే నువ్వు కూడా ట్రై చేసుకో. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. చంటి, మా ఇద్దరి మధ్య నువ్వే సాక్షి. చూస్తూ ఉండి ఎవరు గెలుస్తారో. నన్నింత లైట్ గా తీసుకుంటారా? నేను మగాన్ని కాదా? 10 ఏళ్లుగా ఎంటర్ చదువుతున్నాను, రోజు గడ్డం తీసుకుంటున్నాను. నేను ఛాలెంజ్. ఇదిగో, నా బాత్రూమ్ గీజర్ పనిచేయట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసురా. దానికి ఆ ఎక్స్ట్రా గార్డ్ ఎందుకండి? నేను రిపేర్ చేయను. అరే, ఈ విద్యలో కూడా నీ ప్రవేశం ఉందా? మీకోసం ఆ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? ఇదిగో, ఎందుకైనా మంచిది ఆ మెయిన్ ఆఫ్ చేయి. మీ బెడ్రూమ్ సూపర్ గా ఉందండి. అరే, వైర్ ఊడిపోయిందే. ఈ కాలనీలో లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటానండి. మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు కదండి. ఎవడో మెయిన్ ఆన్ చేసాడండి. నాకు ఏం కాలేదుగా. నాగు నాగు ఎలా ఉంది? నాగు మెల్లిగా. అమ్మా, అమ్మయ్య, లంబు జంబుగా ఇద్దరు లేరు. ఆంటీని ఎలాగని వేళ గద్దలా తన్నుకుపోవాలి. అమ్మో. ఆంటీ రెడీయా? టికెట్ తెచ్చావా? ఎక్కడికి? హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి నేనే టికెట్ తెమ్మన్నాను. థ్యాంక్ యూ చంటి, ఇప్పుడే రెడీ వస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ 4 గంటల సినిమా, హాల్ అంత చీకటి. ఆంటీ నేను పక్క పక్కనే. అయ్య బాబోయ్, నా వెంట్రుకు లెక్క పడుతున్నాయి. 1 మినిట్ ఎదురావు. యా, హమ్ ఆప్కే హై కౌన్. యా, ఎలా చూస్తావో చెప్తా. నన్ను వీడేంటి? మీరేం కంగారు పడకండి ఆంటీ. నాకు ఇదో విచిత్రమైన జబ్బు. నరాల్లో ఉన్నట్టుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది, ముళ్ళంతా ముద్దుబారిపోతుంది. చంటి, డాక్టర్ అర్జెంట్ గా ఫోన్ చేయి. వద్దాంటీ, ఈ రాత్రికి ఈ బెడ్ మీద సెటిల్ అయిపోతాను. తెల్లారే పాటికి తగ్గిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ లేదా? ఎందుకు లేదంటే ఈ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. ఇదెందుకు మర్చిపోయావా? డాక్టర్ మాయరోగం ఏం చెప్పాడు? ఈ కర్రతో చితక పదమన్నాడా? చెప్పారా చంటి? అవును, నొప్పి వచ్చే దాకా కొట్టాలి. అప్పుడు బాడీలో బ్లడ్ పంప్ అయ్యి టక్కు లేచి కూర్చుంటాడు. కూర్చోను, నేను కూర్చోను. ఇవాళ కూర్చోను. లైట్ గా తీసుకో. ఒరే, హెల్ప్ హిమ్ రా. నువ్వు పెట్టిందా? నెప్పా ఇవాళ నెప్పే లేదు. నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? నువ్వు పెట్టిందే? మరి కళలో నీళ్ళు వస్తున్నాయి. మీరు చేస్తున్న ఈ సహాయానికి ఆనంద బాష్పం. ఆపు. ఏమిటి ట్రీట్మెంట్? నేను చూడలేకపోతున్నాను. పోనీ ఒకరోజు ఇక్కడే ఉండి. వీడి తోడుగా నేను ఉంటాను. నువ్వు కూడా? అవునరా, వీడికి బాత్రూమ్ అది అవసరం అయితే ఆంటీకి ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఆంటీతో నేను సినిమాకి వస్తాను. ఆనంద్, ఇటు చూడరా, మన నాగర్ కాళ్ళు చేశారా? ఆనంద్, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను రా. నా కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మనం అందరం కలిసి హమ్ ఆప్కే హై కౌన్ సినిమాకి వెళ్దాం. 2 టికెట్లే ఉన్నాయిరా. పైగా మీ ముగ్గురు అలసిపోయినట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను నాగమ్మతో సినిమాకి వెళ్తాను. నాగమ్మా, ఓ నాగమ్మా. ఒరే ప్రకాశం, రా బయటికి. రారా బయటికి. నువ్వా? అలా బయట నుంచి వస్తావు ఎందుకు? లోపల మాట్లాడుకుందాం. నేను రానయ్యా. ఏదో ఇల్లు చూసి అప్పిచ్చా. ఇల్లు అమ్మవు, డబ్బు కట్టవు. కట్టవయ్యా. ఏం చేస్తావు? చావ కొడతా. కొడతావా? ఏది కొట్టవయ్యా. నీకు దమ్ముంటే మా మరిదిని చావు కొట్టు. అది కాదు దుర్గా. ఆడ పత్రాలు వేసి సంతకం పెట్టకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు?
ఉండవే. వాడు మంచివాడేనండి, కొద్ది నిదానం చెప్తే వింటాడు. అవన్నీ అతను చూసుకుంటాడే, మీరు రండి. ఈ రోజే తేల్చేస్తా. ఏమైంది? ఎవరో తాగి పడిపోయాడమ్మా. ఇప్పుడు కూడా మంది ఎక్కడ దొరుకుతుందో ఏమిటో వీళ్ళకి. ఇదిగో నువ్వు వెళ్ళి అతని పక్కన పడుకోబెట్టు, లేకపోతే ఏ లారీ ఎక్కుతుంది పోతాడు. ఆనంద్, ఆనంద్, ఏమైంది ఆనంద్? ఆనంద్, డ్రైవర్. వారం రోజులు బెడ్ రెస్ట్ కావాలి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఆనంద్కి ఎలా ఉంది? పర్వాలేదు, బతికే ఉన్నాడు. అసలు ఏమైంది? రక్తం పంచుకుని పుట్టిన తమ్ముణ్ణి రక్తం వచ్చేలా కొట్టించడానికి మీ మనసు ఎలా వచ్చిందండి? కొట్టడమే కాదు, అవసరమైతే చంపుతాం కూడా. ఆ హక్కు మాకుంది. మరి బాధ్యత? చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అయిన మరిదిని చేరదీసి సొంత బిడ్డలా చూసుకోవాల్సిన మీరే ఆస్తి కోసం ఇంత దారుణం చేస్తారా? వాడి మాట వాడి మొహాన్ని కొడతా ఉన్నాం కదా. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. ముందు వాడి మా ఇంటికి పంపించండి. అక్కర్లేదు, ఆనంద్ కోలుకునే వరకు ఇక్కడే ఉంటాడు. బాబు గారు, కాఫీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎక్కడికి? దొంగ చాటుకాలను దెబ్బతీసిన రౌడీ వెధవల్ని కొడతావా? కాదు, నరికి పోగులు పెడతాను. కొట్టు, అర్జెంటుగా వెళ్ళి కొట్టు. అలాగే వాళ్ళని పంపించిన మీ అన్నయ్య కొట్టు, అడ్డొస్తే మీ వదిని కొట్టు. ఖచ్చితంగా కొడతాను. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. వాడు అన్న ఛే! ఆ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు తాగి 10 ఏళ్ళైంది. గుప్పుడు మెతుకులు లేక ఎన్ని రాత్రులు పస్తున్నానో తెలుసా? ఆ మాట అనడానికి సిగ్గేయటం లేదు? నెత్తి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంకా మీ అన్నయ్య నీకు తిండి పెట్టాలా? ఆడపిల్లల మీద కామెంట్లు విసడం మాత్రం తెలుసు, కానీ ఆకలిస్తే 2 అట్టుపిల్లి సంపాదించుకోవడం తెలీదు. సంపాదించుకోలేను. ఈ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వదు. అవును, అసలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? మరెందుకు ఈ గోల్డ్ మెడల్స్, ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ సర్టిఫికెట్లు? ఏ సర్టిఫికెట్స్ లో మీకు ఉద్యోగం ఇస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చింది బాబు? ఓ, ఇవ్వలేనప్పుడు మా బతుకులు ఇలాగే ఏడుస్తాయి. ఇక మేము అడుక్కు తినాలి. ఆహా, అడుక్కు తింటావా? అది బెస్ట్. ఆ పంచే అనవసరంగా నీ కోసం వాంటెడ్ కాలమ్స్ వెతికి ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నాను చూడు, నన్ను అనాలి. నా ఉద్యోగం కోసం మీరు అప్లై చేస్తున్నారా? ఏదో తెలియక చేశాను సార్, మీరు వెళ్ళి నిశ్చింతగా అడుకోండి. నాకు మీ మీద ఏదో అధికారం ఉందని, మీరు నా మాట వింటారని ఆశపడ్డాను. నిజంగానా? మీరు వెళ్ళి అడుక్కోండి సార్. అంత సీరియస్ అయితే ఎలా? సీరియసా? నేనా? నా ముఖానికి అదొకటి తక్కువ. మీరు వెళ్ళి అడుక్కోండి సార్. మాట మాటకి అలా అడుక్కోమంటే ఎలా? మరి ఆ మాట అన్నది నువ్వేగా. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? సంతకం పెట్టాను, ఇప్పుడు వెళ్ళి అడుక్కో. ఎవరికక్క? ఇంకెవరికి? పాడికే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అంట. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక లైఫ్ లో ఉద్యోగ ప్రయత్నం చేయను.
లోపలికి రావచ్చా? yes come in Mr. Anand. బిఏ ఫస్ట్ క్లాస్ సార్. కంప్యూటర్ సైన్స్, కంపెనీ సెక్రటరీషిప్, టైప్ షార్ట్ హ్యాండ్, ఎన్సీసీ ర్యాంక్ హోల్డర్, స్పోర్ట్స్ లో కాలేజ్ ఛాంపియన్, ఎక్సలెంట్ క్వాలిఫికేషన్ సార్. stop it what is this? రేషన్ షాప్ అనుకున్నావా, ఇంటర్వ్యూ హాల్ అనుకున్నావా? ఒకరే బదులు ఇంకోరు రావటానికి. ఆనంద్ రాడా? వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. తర్వాత మీరు లంచం అడుగుతారు, ఇవ్వలేడు, ఉద్యోగం పోతుంది. అతను వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. తర్వాత మీకు ఎంపీ నుంచి రికమెండేషన్ ఫోన్ వస్తుంది, ఉద్యోగం పోతుంది. వస్తాడు సార్. మీరు అడిగే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. మీరు సిన్సియర్ గా ఉద్యోగం ఇద్దాం అనుకుంటారు, మీకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. అందుకే అతను రాడు సార్, రాడు.